నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మే 5న జరిగిన నీట్ పేపర్ లీక్ అయిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు పలువురు అభ్యర్థులు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. నీట్ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన కేంద్రం పరీక్ష రద్దు సహేతుకం కాదని వాదిస్తోంది. ఈ క్రమంలోనే నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి అందిస్తారు వెంకటేష్. చెప్పండి, నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది, మరి తదుపరి ఉత్తర్వులు అనేది ఎప్పుడు రాబోతోంది? నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారంతో నిజానికి ఈ కౌన్సిలింగ్ ఈ రోజు నుంచే ప్రారంభం కావాల్సింది. కానీ అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా కౌన్సిలింగ్ పైన ప్రస్తుతం యథావిధ స్థితి కొనసాగబోతుంది. కౌన్సిలింగ్ నిర్వహించేటువంటి అవకాశం లేదు. నిన్ననే సుప్రీంకోర్టులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేసే అవకాశం లేదని చెప్పింది. చాలా అక్రమాలు జరిగాయని ఇప్పటికీ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ఈ అంశంపైన సిబిఐ దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పలువురు అరెస్ట్ ని కూడా చేసినటువంటి పరిస్థితి. సో తాజాగా సిబిఐ నుంచి ఎలాంటి సమాచారం అందిందన్నది ఇప్పటివరకు పబ్లిక్ గా బహిర్గతం కాలేదు. సో అకస్మాత్తుగా ఈ కౌన్సిలింగ్ వాయిదా వేయడంతో విద్యార్థులు అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ మొత్తం పరీక్షను రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వెళ్తుందా లేదా అన్న దానిపైన మనం వేచి చూడాల్సింది. నిన్నైతే సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ మేరకు మాత్రం పరీక్షను రద్దు చేసేటువంటి అవకాశం లేదు. అది ఒక కౌంటర్ ప్రొడక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చాలా మంది నిజాయితీ గల విద్యార్థులు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల పాటు కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అకస్మాత్తుగా పరీక్ష మొత్తాన్ని రద్దు చేసే విద్యార్థులకు వారి హక్కులకు వారి భవిష్యత్ అంతా కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందనేటువంటి ఒక అంశాన్ని నిన్న సుప్రీంకోర్టులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అఫిడవిట్ లో తెలిపిన నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయమని చెప్పింది. అయితే ఎక్కడెక్కడ అక్రమాలు జరిగే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తోంది. ఇప్పటికే దాదాపు 1500 మంది విద్యార్థులు ఎవరైతే ఒకే సెంటర్ లో ఎక్కువ ర్యాంకులు వచ్చాయో ఆ సెంటర్ లోని విద్యార్థులందరికీ పరీక్ష నిర్వహిస్తే కేవలం 50% మంది మాత్రమే హాజరైనటువంటి పరిస్థితి మనం చూసాం. సో ప్రధానంగా బీహార్, గుజరాత్ ఈ రాష్ట్రాల్లోనే ఈ పరీక్ష పేపర్ లీక్ అయిందనేటువంటి ఆరోపణలు వచ్చాయి. సో ఎవరెవరు ఈ పేపర్ లీక్ ద్వారా ప్రశ్న పత్రాన్ని పొందారు, వారికి సంబంధించినటువంటి వివరాలన్నిటినీ ప్రస్తుతం సిబిఐ సేకరిస్తుంది, దర్యాప్తు జరుగుతుంది. సో ఇంకా దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బహిర్గతం కాలేదు. సో ఆ నివేదిక వచ్చిన తర్వాత కానీ ఈ మొత్తం ప్రక్రియ ముందడుగు పడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడే కనుక నీట్ కౌన్సిలింగ్ కనుక నిర్వహిస్తే ఎవరైతే ఈ పరీక్షా ప్రశ్నని లీక్ ద్వారా తీసుకున్నారో వారికి లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సిబిఐ నివేదిక వచ్చి ప్రాథమిక నివేదిక వచ్చేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారం పైన ముందుకు వెళ్ళొద్దని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలోనే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ పైన మొత్తం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సో సిబిఐ నివేదిక వచ్చిన తర్వాత తిరిగి కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారా లేకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మనం వేచి చూడాల్సింది.